అతన్ని చట్ట దృష్టిలోకి తీసుకుపోవడం అనేది జరిగింది. అతని మీద కేసులు పెట్టడం జరిగింది. అతని చట్ట ప్రకారం శిక్షించారు. పూరి జగన్నాథుని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవిత్రమైన జగన్నాథ రథయాత్ర సందర్భంగా జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, సుభద్రాదేవిలకు భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నానన్నారు. రథయాత్ర అనేది విశ్వాసం, భక్తి, దేవునికి భక్తులకు మధ్య ఉన్న శాశ్వతమైన అనుబంధానికి సంబంధించిన ఒక దివ్యమైన వేడుక అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పోస్ట్ పెట్టారు. పవిత్రమైన రథాలు ముందుకు సాగుతూ ఉండగా జగన్నాథ స్వామి ఆశీస్సులు ప్రతి హృదయానికి శాంతిని, ప్రతి కుటుంబానికి బలాన్ని, ప్రతి జీవితానికి ఆశను ప్రసాదించాలని కోరుకుంటున్నట్లుగా తెలియజేశారు.